వెల్కమ్ గిరిధర్జీ. లాస్ట్ ఎపిసోడ్లో మనం చాలా అంశాలు అంటే బార్డర్ డిస్ప్యూట్స్ గురించి చాలా వివరంగా మీరు విశ్లేషించారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అంటే ఇవన్నీ కూడా తెలుగు మీడియాలో ఎక్కువగా డిస్కషన్లోకి రావు. ఇవంతా ఏంటంటే జస్ట్ పైన మాట్లాడుతూ ఉంటారు, ఏదో నడిచిపోతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు ఇండియాకి సంబంధించి కావచ్చు. అండ్ చైనా తీసుకుంటున్న నిర్ణయాలు విస్తరణవాదం వైపు వెళుతుందని మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పారు. చైనాను కట్టడి చేయడానికి అమెరికా ఏం ప్రయత్నాలు చేస్తుంది? అమెరికా తీసుకుంటున్న యాక్షన్స్ ఏంటి? అంటే మనకు చైనా అన్నది దేశం ఎలా పెరిగింది కూడా ఫస్ట్ మనం తెలుసుకుంటే ఎందుకు అమెరికా ఇలా రియాక్ట్ అవుతుందో కూడా తెలుసుకోవాలి మనం. అమెరికా నుంచి టెక్నాలజీని దొంగతనం చేసి వాళ్ళు పెరిగారు, చౌర్యం చేసి. డూప్లికేషన్ కాదు, ఒరిజినల్స్ దొంగతనం చేశారు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే అక్కడ స్టూడెంట్స్ని కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, చైనీస్ సైంటిస్ట్ వెళ్ళడం, అక్కడికి నేర్చుకొని వచ్చి మళ్ళీ వీళ్ళకి సీక్రెట్స్ అన్నీ ఇవ్వడం, అక్కడ అన్ని ప్రోటోకాల్స్ అన్నీ తీసుకోవడం. అంటే యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన కీలకమైన కంపెనీలు ఏమున్నాయో అన్నిట్లో వీళ్ళు వెళ్ళారు. అంతేకాదు వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా వీళ్ళు వెళ్ళడం, అక్కడి నుంచి తెచ్చుకోవడం. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నాసా కావచ్చు. నాసా చాలా కీలకమైంది. రేపు యుద్ధం జరిగితే కనుక న్యూక్లియర్ వార్ జరగాలంటే మీకు శాటిలైట్ టెక్నాలజీ చాలా కీలకం. సో నాసాలో కూడా వీళ్ళు పనిచేసిన వాళ్ళు వెళ్ళడం, అక్కడ వాళ్ళకి తిరిగి ఇవ్వడం. సో ఇక్కడ జీతం తీసుకుంటారు, మళ్ళీ చైనీస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి అక్కడి నుంచి వేరే జీతం ఇవ్వడం, వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. కొంతమంది చైనాలో వెళ్ళి సెటిల్ అయిపోయారు, కొంతమంది డ్యూయల్ సిటిజన్షిప్ పెట్టుకున్నారు. సో ఇలాగా వాళ్ళు ఒక విధంగా క్లియర్ కట్ అజెండా తోటి ఆ టెక్నాలజీని చౌర్యం చేసి వాళ్ళు చాలా రోజులు పెరుగుతూ వచ్చారు. దానికి వాళ్ళు ప్రభుత్వాల్లో కీలకమైన మనుషులు కొనేసేవాళ్ళు. వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం, ఎలక్షన్ ఫండింగ్ ఇవ్వడం, ఇటువంటివి చాలా చేశారు వాళ్ళు. దాంతో కొన్ని దశాబ్దాలుగా, అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 ఏళ్లుగా ఈ చౌర్యం జరుగుతూనే ఉన్నది. అమెరికా చూసి చూడనట్టు ఏదో తూతూ మొత్తంగా ఏదో ఒక మాట అనడం, వాళ్ళ కార్పొరేట్ ఇంట్రెస్ట్స్ కోసం. ఎందుకంటే వాళ్ళకి చైనాలో చీప్ ప్రొడక్షన్ దొరుకుతుంది కాబట్టి, అక్కడ లేబర్ లాస్ లేవు, ఏం లేవు, వాడు ఎలా చెప్తే అలా జరిగేది కాబట్టి ఇక్కడికి వాళ్ళు అక్కడ షిఫ్ట్ చేసి యాపిల్ ఐఫోన్ మీరు ఈరోజు కొన్నారంటే అది అమెరికన్ ప్రోడక్ట్, కానీ చైనా నుంచి వస్తుంది. సో ఇలాగే అన్నీ కూడా మోరల్లెస్ మళ్ళీ ప్రొడక్షన్ అంతా కూడాను చైనాకి అవుట్సోర్స్ చేసేసారు వాళ్ళు. మిలిటరీ టెక్నాలజీ కూడా లాక్హీడ్ మార్టిన్ కావచ్చు, లేదా ఇంకా ఇటువంటివి ఏవే ఉన్నాయో వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్లో కూడా చైనీస్ వెళ్ళి అక్కడి నుంచి చౌర్యం చేసి తీసుకొచ్చారు. సో మిజైల్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అన్మాన్డ్ వెహికల్స్ కావచ్చు, వీళ్ళన్నీ కూడాను వాళ్ళు బ్లూ ప్రింట్తో సహా తీసుకొని వాళ్ళు డూప్లికేట్ చేసుకున్నారు చైనాలో. సో ఇది చాలా రోజులు జరిగింది అది. ఇన్ఫ్యాక్ట్ క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ వరకు కూడా వాళ్లకు సర్టిఫికెట్ ఇస్తే కానీ, అంటే వీళ్ళు చౌర్యం చేయట్లేదని ఇటువంటి కొన్ని సర్టిఫికెట్స్ ఇస్తే కానీ వాళ్ళకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వెళ్ళడానికి వీల్లేదు. క్లింటన్ దాని ఆ వేవర్ ఇచ్చేసి అక్కర్లేదు మనకి, ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పి దాన్ని విస్తృతంగా వాళ్ళని పర్మిట్ చేశారనమాట. సో వాళ్ళ బిజినెస్ ఇక్కడ, వీళ్ళ బిజినెస్ అక్కడ, ఇద్దరు రావడం మొదలెట్టారు. సో టెక్నాలజీ పరంగా ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి. మావో జెడాంగ్ కల్చరల్ రెవల్యూషన్ టైంకి వచ్చేసరికి అప్పటికి స్టాలిన్ చనిపోవడం, రష్యాకు చైనాకి మధ్య పొరపచ్చాలు రావడం, సో దట్ అమెరికా ఇంటర్వెన్షన్, లైక్ నిక్సన్ మొదటిసారి చైనాకి రావడం, అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ రావడం. సో అక్కడి నుంచి అమెరికా చైనా మధ్య ఒక సుహృద్భావ వాతావరణం నెలకొందా? రష్యా మీద వ్యతిరేకతే అమెరికా చైనా దగ్గర అవ్వడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చా? సో అక్కడ నుంచి రష్యాకి విరుద్ధంగా చైనా నిలబెట్టాలి అని ఒక అమెరికన్ అజెండా ఉండింది. ఓకే, సోవియట్ యూనియన్, రష్యా కదా అప్పుడు, సోవియట్ యూనియన్కి విరుద్ధంగా ఒక బలమైన శక్తి తీసుకురావాలి. ఎందుకంటే భారతదేశం సోవియట్ తొత్తు అని వాళ్ళు డిసైడ్ చేశారు. అందుకని పాకిస్తాన్ని అమెరికా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ లాజిక్ క్లియర్, సోవియట్ బ్లాక్, అమెరికన్ బ్లాక్ రెండు కింద విభజించుకున్నారు. సో చైనాని సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా వాడుకోవాలి అని చెప్పి అమెరికా వాళ్ళకి చాలా టెక్నాలజీ ఇచ్చి వాళ్ళని నిజంగా పెట్టి పోషించారు. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇలా చేస్తే వాళ్లకు టెక్నాలజీ ఇచ్చి వాళ్లకు మోడర్న్ ఇండస్ట్రీలోకి, మోడర్న్ ఎకానమీలోకి తీసుకొస్తే మెల్లిమెల్లిగా వాళ్ళ భావజాలం మారి వాళ్ళు మోర్ లిబరల్గా ఉంటుంది ఆ దేశం అని వాళ్ళ అభిప్రాయం. అప్పటి నేతలు ఎవరున్నారో అలా అనుకున్నారు వాళ్ళు. క్లింటన్ దగ్గర నుంచి మొదలైంది. క్లింటన్ చాలా కంప్లీట్గా ఓపెన్ చేశాడు ఆయన. తర్వాత వచ్చిన అడ్మినిస్ట్రేషన్, బుష్ అడ్మినిస్ట్రేషన్ కూడా దానికి ఆయన ఈ ఒసామా బిన్ లాదెన్ యుద్ధాలతో బిజీగా ఉన్నాడు. ఆయన దీన్ని పట్టించుకోలేదు. చైనా కూడా బిజినెస్ బాగా వస్తుంది కదా. రిపబ్లికన్ పార్టీ ఎప్పుడు బిజినెస్ సపోర్టర్స్. సో బిజినెస్ లాబీ అంతా కూడా మాకు చైనాతో మంచి లాభాలు వస్తున్నాయని చెప్పడంతో ఆయన కూడా దాన్ని ఫ్రీగా వదిలిపెట్టారు.
తర్వాత ఒబామా ఇంకా విస్తృతంగా, ఎందుకంటే ఈవెన్ స్ట్రాటజిక్ అఫైర్స్లో కూడా చైనాకి ఆయన చేతులు మొత్తం హ్యాండ్ ఓవర్ చేశారు. సౌత్ చైనాలో వాళ్ళు చిన్న చిన్న ఐలాండ్స్ కట్టుకుని ఇదంతా మాదే అని కబ్జా చేసుకుని వాళ్ళు వెళ్తుంటే ఒబామా దాన్ని అబ్జెక్ట్ కూడా చేయలేదు. అంతేకాదు ఫిలిప్పైన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఈ మ్యారిటైమ్ బార్డర్స్ ఏమవుతారంటే సముద్రంలో ఉన్నటువంటి సరిహద్దుల మీద వాళ్ళు కేసు వేస్తే వాళ్ళ పక్షాన జడ్జిమెంట్ వచ్చింది. అంటే ఇంతవరకు మీ సరిహద్దే, ఇక్కడ చైనా సరిహద్దు కాదు, ఇది చైనాది, దీన్ని దాటిన తర్వాతే అని చెప్పి నిర్ణయం కూడా వచ్చింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. అయినా అంటే కేసు వేసిన ఫిలిప్పైన్సే ఆ కేసు తన పక్షాన వచ్చిన జడ్జిమెంట్ని తిరస్కరించి చైనాకి వెళ్ళి హస్తగతం చేసింది. అంటే ఫిలిప్పైన్స్లో అప్పటికే ప్రభుత్వం మారిపోయి ఆ ప్రభుత్వాన్ని కూడా కొనేశారు వాళ్ళు. అక్కడ అమెరికన్ స్థావరం ఉన్నది ఫిలిప్పైన్స్లో. అమెరికాని నేను తన్ని పడేస్తాను, నాకు అనవసరం అని చెప్పి చైనాకు వెళ్ళి అతను దాసోహం చేసి వచ్చాడు. వాళ్ళ డ్యూరాంట్ ఎవరైతే వాళ్ళ కరెంట్ అధినేత ఉన్నాడు ఆయన. సో ఏమైందంటే చైనా ఇలా చేస్తుంటే వాళ్ళని కట్టడి చేయలేదు ఇదివరకు ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన మెల్లిమెల్లిగా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక బిజినెస్ వ్యక్తి, ఆయన ఒక వాణిజ్యవేత్త. ఎవరితో అయినా వాణిజ్యపరంగానే చూస్తాడు ఆయన, ఒక స్ట్రాటజీగా చూడ్డు ఆయన, ఆయనకి ఆ నైజం లేదు, అలవాటు లేదు ఆయనకి. సో చైనా తోటి కానీ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ కానీ, నేటోతోటి కానీ వీళ్ళందరూ మమ్మల్ని వాడుకుంటున్నారు, మా ఇన్ని కోట్ల బిలియన్ డాలర్లు మాకు ఖర్చు పెడుతున్నాం కానీ మాకు వీళ్ళు ఇచ్చేది ఏంటి, మాకు బదులుగా ఏమి ఇస్తున్నారు, మాకు నష్టాలు వస్తున్నాయి, మాకు ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి ఆయన బెదిరించడంతో ఈ దేశాలన్నీ ఆయన యొక్క మెప్పు పొందడానికి కోసం ఏదో కొంత అమెరికా మీద ఖర్చు పెట్టడం మొదలెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ మన సౌదీ అరేబియా, మీ దగ్గర ఇన్ని F-16 కొంటాము, ఇన్ని మిజైల్స్ కొంటాము అని చెప్పేసి ఒక $300 బిలియన్ ఏదో ఇది కొంటామని చెప్పేసి $30 బిలియన్ ఏదో ఇలా పెట్టి వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మొదలెట్టారు. అలాగే ప్రతి ఒక్కరు. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీలో కొద్ది మార్పులు చేసుకొని చేద్దామని చెప్పి కెనడాను మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒప్పందం చేసుకోవడం జరిగింది. చైనాను కూడా అలాగే బెదిరించి నేను పాత ట్రీటీని తీసేస్తున్నాను, కొత్త ట్రీటీ గురించి మాట్లాడదాం అన్నారు. అనగానే షీ జిన్పింగ్ ఏం చేశారంటే నేను $300 బిలియన్ వర్త్ మీ ఫామ్ అంటే మీ రైతుల దగ్గర మేము పలాని కొంటామని చెప్పడం మొదలెట్టాడు ఆయన. సో ఎప్పుడైతే ఇది కొనడం మొదలెట్టాడో ఈయన కామైపోయాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఏమైందంటే ఈ వుహాన్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా రోజులు ఇది పెద్ద ఇష్యూ కాదు అనుకొని ఆయన ఊరుకొని ఉండగా మనకు తెలిసిన విషయమే, అమెరికాలోనే చాలా విస్తృతంగా వెళ్ళిపోయి 1,00,000 పైగా చనిపోయారు అక్కడ. సో ఇప్పుడు ఆయన ఎలక్షన్ ఇయర్ కూడా వస్తున్నది. సో ఓవరాల్ అక్కడ ఆయన ఇంటర్నల్ కూడా పెంటగన్ దగ్గర నుంచి కావచ్చు, బిజినెస్ హౌసెస్ దగ్గర నుంచి కావచ్చు, విపరీతమైన ప్రెషర్ పెరుగుతుంది ఆయనకి. షీ జిన్పింగ్ చేస్తున్నటువంటి ప్రక్రియల్ని అమెరికా ఇప్పుడిప్పుడే మెలుక్కుంది. అంటే ట్రంప్ ఒకడే కాదు, మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ అని కూడా మెల్లిగా కళ్ళు తెరుచుకుంటున్నాయి. అవును, మనం ఏదో చాలా పొరపాటు చేశాము, వీడు మన చేయి జారిపోతున్నాడు, ఏదో ఒకటి చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. సరే, వాళ్ళ ఇంటర్నల్ కేయోస్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి చైనా దాని డేటా అంతా కూడా సప్రెస్ చేసింది. WHOని కొనేసుకుంది, మనకు తెలిసిన విషయమే. WHO అధినేత ఎవరైతే ఇథియోపియా నుంచి వచ్చాడో అతని మొత్తం కొనేసుకోవడంతో అతను నిజంగా హ్యూమన్ ట్రాన్స్మిషన్ లేదని చెప్పడం, ఇదంతా తెలిసిన ఎక్స్పాన్షన్ అంతా మనకు తెలుసు. నిజంగా చైనాలో ఎంతమంది చనిపోయారు ఈ రోజు దాకా తెలియదు ఎవరికి. ఆ సెల్ ఫోన్ డేటా ప్రకారం చూస్తే 80 లక్షలు వస్తున్నది, మీకు తెలిసే ఉంటుంది కదా. 80 లక్షల లేవు ఇప్పుడు. దాంట్లో సగం తీసుకున్నా కానీ 40 లక్షలు అయినా పెద్ద నెంబర్ అది. అలాగే రోజుకి కొన్ని 3-4 ట్రక్ లోడ్స్ వచ్చేవి, ఒక్కొక్క ట్రక్లో కనీసం అంటే 2,000 అస్థికలు వచ్చేవి, అస్థిక పెట్టికలు వచ్చేవి. సో అవన్నీ ఏమీ లెక్కలు తెలియదు. తర్వాత వాళ్ళు దాన్ని మానేశారు, టెస్టింగ్ చేయడం కూడా మానేశారు. చనిపోతే కనుక కరోనా వైరస్ కింద చనిపోయినట్టు లెక్కలు రాయలేదు వాళ్ళు. అండ్ ఇంకోటి వుహాన్కే పరిమితం చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపించడం ఇవన్నీ చేశారు వాళ్ళు. సో వెస్టర్న్ వరల్డ్ అంతా కూడా వాళ్ళకి వ్యతిరేకత అన్నది డెవలప్ అవుతున్నది. వాళ్ళు ముందర వాళ్ళ ప్రజలు కాపాడుకునే దాంట్లో బిజీగా ఉండగా ఇతను ఎక్స్పాన్షనిజం మొదలుపెట్టాడు. హాంకాంగ్ మీద చేసిన చర్య మనకు తెలుసు. ఈ నేపథ్యంలో అమెరికా దాన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అమెరికా ఏం చేయడం మొదలెట్టిందంటే ఫస్ట్ జనవరి ఫిబ్రవరి నుంచే మొదలుపెట్టారు వాళ్ళు. కొంతమందిని అరెస్ట్ చేయడం మొదలెట్టారు. చైనా కోసం అమెరికాలో ఉంటూ పనిచేస్తున్న వాళ్ళు అమెరికన్ సిటిజన్సే కాదు, వాళ్ళు అమెరికన్ సిటిజన్సే అయి ఉండొచ్చు, కానీ అంటే ఇంకా వైట్ అమెరికన్స్ కూడా అయి ఉండొచ్చు, చైనీస్ అమెరికన్సే కాకపోవచ్చు.
ఎవరైనా కానీ వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టు వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు కనుక్కుంటే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ప్రముఖులు చూస్తే చార్ల్స్ లీబర్ అని ఒక ఆయన ఉన్నారు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో నానో సైంటిస్ట్. ఇది చాలా ప్రాముఖ్యమైన పేరు ఇది. అంటే ఆయన వైట్ అమెరికన్ ఆయన అరెస్ట్ చేయడం చేశారు వాళ్ళు. తర్వాత జావ్ సాంగ్ జెంగ్ అని ఒక ఈయన వచ్చేసి క్యాన్సర్ రీసెర్చర్. అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ రీసెర్చ్ సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా చైనాకు చేరవేస్తున్నాడు ఆయన అరెస్ట్ చేశారు. అలాగే సైమన్ ఆంగ్ అని ఒక ఈయన యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సా దాంట్లో పనిచేశాడు. ఈయన నాసాకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఆయన, అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీ అన్నీ కూడా యూనివర్సిటీతో టైప్స్ ఉంటాయి. రీసెర్చ్ అంతా కూడా యూనివర్సిటీస్ చేస్తుంటాయి, వాళ్ళకి బేసిక్ రీసెర్చ్ జరుగుతుంటుంది. మనకు ఆ కల్చరే లేదు, మన యూనివర్సిటీలో రీసెర్చ్ కల్చరే లేదు. ఆ రీసెర్చ్ డేటాని అతను చౌర్యం చేసి అక్కడ పంపించాడు అనమాట, ఇక్కడికి చైనాకి. సో అతను అరెస్ట్ చేశారు. అలాగే జియావ్ జియాంగ్ లీ అన్న ఇతను అట్లాంటా జార్జియా యూనివర్సిటీలో. ఇటువంటి నేను 4-5 పేర్లు చెప్పాను. ఇటువంటి చాలామందిని అరెస్ట్ చేసింది అమెరికా, తీసి కఠినమైన చట్టం కింద వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. సో వీళ్లకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి లింకేజ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. తర్వాత ఇంకేం చేశారంటే ఇది మన ఒక 3,000-4,000 మంది స్టూడెంట్స్, అమెరికన్ యూనివర్సిటీస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్, చైనీస్ స్టూడెంట్స్ని వాళ్ళ వీసాలు బ్యాన్ చేసి వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదని చేశారు. ఎందుకంటే వీళ్ళు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఫండింగ్ తోటి అక్కడ వచ్చి నేర్చుకొని దీన్ని మళ్ళీ వీళ్ళు అక్కడ వాళ్ళు చెప్పేటువంటి ఒక పైప్ లైన్ ఎస్టాబ్లిష్ చేసింది అది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళని ఐడెంటిఫై చేసి పీకేశారు. ఇమ్మీడియట్గా చైనాని సపోర్ట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యూయన్సీ ఏదైతే ఉన్నదో, అంటే అమెరికాలో కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ప్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా ఏంటంటే ఇది ఒక విధమైన రేసిజం, ఇది చైనీస్ పట్ల మీరు చేస్తున్నటువంటి రేసిస్ట్ ఇది అని చెప్పేసి ట్రంప్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా రేసిజమా? 3,000 నుంచి 5,000 మంది లోపల చైనీస్ విద్యార్థుల మీద ఇది చర్య జరిగింది. 3,60,000 మంది చైనీస్ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కాదు కదా. సో టార్గెటెడ్ అమెరికన్ పాపులేషన్లో మైగ్రెంట్స్ విషయంలో ఫస్ట్ చైనా ఉంది, ఆ తర్వాత ఇండియా ఉంది. ఇండియా కాదు, ఫస్ట్ లాటిన్ అమెరికన్స్. ఆసియన్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత జాపనీస్ కూడా ఉన్నారు. జాపనీస్ ఉన్నారు, దగ్గరగా వాటి వాళ్ళది. ఇండియన్ డయాస్పోరా యాక్చువల్గా పరంగా చూస్తే చైనా, కానీ మన పర్ క్యాపిటల్ చూస్తే మనం జ్యూస్ తర్వాత వీఆర్ హైయెస్ట్. ఇండియన్స్ తర్వాత హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనది చాలా హైయెస్ట్. $1,00,000 దాకా ఉంటుంది మనది యాన్యువల్ యావరేజ్ మనం చూస్తే. వెరాజ్ యావరేజ్ అమెరికన్ది $35,000-40,000 ఉంటుంది. సో జ్యూస్ మనకంటే చాలా ఎక్కువ ఉంటారు వాళ్ళు. వాళ్ళ జ్యూస్ తర్వాత మనమే పర్ క్యాపిటల్. జ్యూస్ అనగానే గుర్తొచ్చింది, ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న చర్యలు ఒకవైపు ఇంకా ఉన్నాయి, చెప్తాను. సో అలాగే చైనీస్ న్యూస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో పనిచేస్తున్నవి, ఇండిపెండెంట్ న్యూస్ ఏజెన్సీస్ అని చెప్పుకుంటూ పనిచేస్తున్న న్యూస్ పోర్టల్స్, న్యూస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వెనకాల ఉన్నటి హస్తం ఎవరిదో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతోటి లింకేజ్ ఉంది అని గవర్నమెంట్ గుర్తించి, అమెరికన్ గవర్నమెంట్ వీళ్ళనందరినీ కూడాను జర్నలిజం కింద వాళ్ళు తీసేశారు. జర్నలిస్ట్ కేటగిరీ నుంచి తీసేసి వాళ్ళని స్టేట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కింద డిక్లేర్ చేశారు వాళ్ళని. అంటే మామూలుగా ఇప్పుడు మన హోమ్ మినిస్ట్రీయో, మన కామర్స్ మినిస్టరో, మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అఫీషియల్ అంటే వీడు నువ్వు జర్నలిస్టే కాదు. సో వాళ్ళ బ్రీఫింగ్స్ పిలవడం కానీ, వాళ్ళని జర్నలిస్ట్గా తిరగడం కానీ దానికి వాళ్ళకి అనుమతి లేదు. వాళ్ళకి ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా వచ్చి వ్యవహరిస్తున్నటువంటి దాని ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళు మలుచుకోవాలి. అటువంటిది వాళ్ళ మీద ఇంపోజ్ చేశారు. అంటే వాళ్ళ ప్రొపగాండాలో కూడా ఇన్ఫ్యాక్ట్ ఒక బ్రీఫింగ్లో ఒక అమ్మాయి అతన్ని మీరు చైనా పట్ల ఎందుకు ఇట్లా శత్రుత్వం ఉన్నారనేదో చాలా ఫన్నీగా ఒక క్వశ్చన్ అడిగింది. అడిగితే నువ్వు ఏ చైనీస్ పేపర్కి పనిచేస్తున్నావు అని అడిగాడు ఆయన. లేదు నేను ఇండిపెండెంట్ న్యూస్ పేపరు హాంకాంగ్ నుంచి పనిచేస్తున్నానని చెప్పింది. హాంకాంగే లీగల్ చైనీస్ టెరిటరీ. సో అక్కడ ఏదో ఒక ఇండిపెండెంట్ పేరు పెట్టి నడిపిస్తున్నారు. దాని వెనకాల హస్తం వీళ్ళది. సో డొంకలు లాగితే మొత్తం అందరూ బయటపడ్డారు. సో వీళ్ళందరినీ కూడాను వాళ్ళు స్టేట్ స్పాన్సరర్స్ కింద డిక్లేర్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడం చేశారు వాళ్ళు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే మైక్రోచిప్స్ ఏవైతే హ్యూవై కంపెనీ ఉన్నదో 5G చేస్తున్నదో వాళ్లకు ఈ మైక్రోచిప్స్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసింది. సో దాంతో హ్యూవై బాగా భయంకరంగా దెబ్బతినింది అది.
వాళ్ళ ప్రొడక్షన్ దెబ్బతినింది. 5Gకి బాగా గండు పడింది అది. ఇదివరకు ఇంగ్లాండ్ 5G తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న దాని మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని విత్డ్రా చేయమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా కంప్లీట్గా విత్డ్రా అవ్వలేదు, కానీ అవ్వాలి అని వాళ్ళు ఒక ఇంటెన్షన్ డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్ గవర్నమెంట్, యూకే గవర్నమెంట్. సో మెల్లిమెల్లిగా 5G నుంచి వాళ్ళు చైనీస్ హ్యూవై నుంచి బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు. సో తర్వాత ఏం చేశారంటే మెంగ్ వన్జూ అని ఒక ఆవిడ ఉన్నది. ఈవిడ హూవైకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, CFO. ఈవిడ ఎవరంటే ఈ హూవై కంపెనీ స్థాపించినటువంటి అధినేత కూతురు. అంత పవర్ఫుల్ ఆ అమ్మాయి. ఆవిడని కెనడాలో అరెస్ట్ చేశారు. కెనడాకి ఆవిడ బిజినెస్ పరంగా వస్తే అమెరికా ఆవిడని అరెస్ట్ చేయమని చెప్పి కెనడాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కెనడాకు అమెరికాకు ఒప్పందం ఏంటంటే ఏ దేశంలో నేరం చేసినా ఇంకో దేశంలో అరెస్ట్ చేయొచ్చు. ఈ దేశంలో నేరం చేసి ఆ దేశంలో పారిపోవడానికి లేదు. అరెస్ట్ చేసి మళ్ళీ ఆ దేశానికి ఎక్స్ట్రాడేట్ చేయాలి. సో వీళ్ళ రిక్వెస్ట్ మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికి ఆల్రెడీ 2 సంవత్సరాల దాకా అయిపోయింది. కేసులో మొన్ననే కెనడా కోర్టు ఈవెన్ ఎక్స్ట్రాడేట్ చేయొచ్చు అమెరికాకు అని నిర్ణయం ఇచ్చడం జరిగింది. సో వాళ్ళు ఇంకేదో 2-3 అపీల్స్ ఉంటాయి. అయిన తర్వాత ఫైనల్గా అమెరికాకి ఎక్స్పెల్ చేయాలి. అలా చేస్తావా నువ్వు అని చెప్పి కెనడా మీద వాళ్ళు బిజినెస్ ఆంక్షలు విధించే ప్రయత్నం చైనా చేస్తుంది. ఇద్దరు కెనడియన్ సిటిజన్స్ అక్కడ బిజినెస్ పరంగా వెళ్ళారు. వాళ్ళకు కెనడియన్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. బిజినెస్ పరంగా వెళ్ళిన వీళ్ళిద్దరిని వాళ్ళు జైల్లో పెట్టారు చైనా. అంటే ఒక కర్కశమైన ఒక డిక్టేటర్షిప్ తోటి ప్రవర్తించేటువంటి దేశం అది. ఎవరినైనా ఏమనంటే కానీ వాళ్ళు ఒక కఠినమైన చర్య తీసుకుంటారు. అలాంటిది చేశారు. అలాగే ఈ చట్టం తీసుకొచ్చిన హాంకాంగ్ని నీరుగార్చేటువంటి చట్టం తీసుకొచ్చిన చైనీస్ లీడర్షిప్ కావచ్చు, లేదా హాంకాంగ్లో ఉన్న లీడర్షిప్ కావచ్చు, వీళ్ళందరి మీద ఆంక్షలు విధించింది అమెరికా. అంటే వీళ్ళందరూ కూడాను ట్రావెల్ బ్యాన్, తర్వాత వాళ్ళ ఆస్తులు ఏమైనా అమెరికాలో కానీ ఎక్కడ ఉంటే దాన్ని జప్తు చేయడం, తర్వాత వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేయడం, ఇటువంటివన్నీ చాలా చేస్తారన్నమాట. అంటే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్య తీసుకోవడం అంటే ఒకటి చేస్తున్నారు వాళ్ళు. తర్వాత సరే హాంకాంగ్కి సంబంధించి దాని ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ విత్డ్రా చేసేశారు. అది తెలుసు మనకి, అది తీసేశారు. అలాగే డబ్ల్యూహెచ్ఓ తోటి అమెరికాకు ఉన్నటువంటి సంబంధం వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే సరిగ్గా వాళ్ళు విత్డ్రా చేసిన మరుసటి రోజే భారతదేశం మనం ఇప్పుడు దాని డబ్ల్యూహెచ్ఓ చైర్మన్షిప్ భారతదేశానికి వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు అమెరికా కరెక్ట్ అమెరికా ఏం చెప్తోందంటే భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తోంది. 2 విషయాలు. ఒకటి, ఈ చైనీస్ వుహాన్ కరోనా వైరస్ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, డబ్ల్యూహెచ్ఓ పారదర్శకంగా చేయండి ఒకటి. రెండవది, తైవాన్ని ఇంక్లూడ్ చేయాలి. తైవాన్ని రానివ్వకుండా చైనా అడ్డుకుంది. ఎందుకంటే 1 నేషన్ 1 రూల్ 1 చైనా పాలసీ అని ఉన్నది వాళ్ళకి. అంటే ఈ చిన్న దేశాలు హాంకాంగ్ కావచ్చు, మకావు కావచ్చు, లేదా తైవాన్ కావచ్చు, ఇవన్నీ కూడాను మా దేశానికి భిన్నమైనవి కావు. వాళ్ళకి మీరు కనుక డిప్లొమాటిక్ స్టేటస్ ఇస్తే మీతో మేము తెగదెంపులు చేసుకుంటాము అని బెదిరిస్తారు వాళ్ళు. అందుకనే భారతదేశంకి తైవాన్కి దౌత్య సంబంధాలు లేవు. సో వాళ్లకు దౌత్య సంబంధం కల్పించకపోయినా కనీసం డబ్ల్యూహెచ్ఓలో ఎంట్రీ ఇవ్వండి. చైనాకు తైవాన్కి అన్ని రాకపోకలు ఉన్నా 300 మందికి రమారమి 300-400 మందికి మాత్రమే కరోనా వైరస్ సోకింది. దాంట్లో 7 మంది మాత్రమే చనిపోయారు. అంటే దాన్ని కంట్రోల్ చేయగలిగిన ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే చైనాతో సత్సంబంధాలు ఉంటూ, అంత రిలేషన్షిప్ ఉంటూ కంట్రోల్ చేయగలిగింది తైవాన్ ఒకటే. తైవాన్ని డబ్ల్యూహెచ్ఓలో చేర్చుకోవాలన్నది ఒక డిమాండ్ ఉన్నది. మరి భారతదేశం ఏం చేస్తుందో చూడాలి మనం. ఇంకా ఏం చేసిందంటే వాళ్ళ సెనేటర్స్, అమెరికాలో కొంతమంది సెనేటర్సు కాంగ్రెస్మెన్ కలిసి టిబెట్ స్వతంత్రం దేశంగా ఉండాలి అని చెప్పి ఒక రెజల్యూషన్ తీసుకొస్తున్నారు వాళ్ళు. అంటే అది పాస్ అవుతుందో లేదో మనం చెప్పలేము, కానీ చైనా మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇంకోటి. చైనాకు 3 టీలు ఉన్నాయి: ట్రేడ్, టిబెట్ అండ్ తైవాన్. ట్రేడ్, టిబెట్ అండ్ తైవాన్, ఈ మూడిట్లోనే వాళ్ళ వల్నరబిలిటీ ఉన్నది. సో మూడిటిని అటాక్ చేస్తున్నారు వాళ్ళు. తైవాన్కి మిజైల్స్ ఇచ్చింది అమెరికా. రేపు వాళ్ళు కనుక మీ మీద అటాక్ చేస్తే కనుక వాళ్ళని ఎదుర్కోగలిగినటువంటి మిజైల్స్ టెక్నాలజీ అంతా అమెరికా ఇచ్చింది వాళ్ళకి తైవాన్కి. టిబెట్ విషయం కూడా వాళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు సడన్గా మేల్కొని టిబెట్కి స్వతంత్రం ఇవ్వాలి, ఇది స్వతంత్ర దేశం, మీరు కబ్జా చేసుకున్నారు అని చెప్పి కొంతమంది ప్రైవేట్ సెనేటర్లు దాన్ని బిల్ తీసుకొచ్చారు. బహుశా పాస్ అవ్వకపోవచ్చు, కానీ ఒక ఆల్రెడీ సైకలాజికల్ ప్రెషర్ ఆన్ చైనా బిల్డప్ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు వాళ్ళు. తర్వాత ఏం చేశారంటే ముస్సోరీ అన్న ఒక స్టేట్ వాళ్ళు క్లాస్ యాక్షన్ సూట్ ఒకటి ఫైల్ చేసి
మహారాష్ట్రంలో ఈ కరోనా వైరస్ వల్ల ఎంత నష్టపోయామో ఆ నష్టం అంతా చైనా మాకు పూర్తి చేయాలి అని చైనీస్ గవర్నమెంట్ మీద వాళ్ళు ఒక కేసు వేశారు వాళ్ళు. సో ఇటువంటివి అమెరికా ఇన్ని చర్యలు కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద మెల్లిమెల్లిగా వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అంటే చైనా మీద ఇప్పుడు భయంకరమైన ప్రెషర్ ఉన్నది అమెరికా నుంచి. సో కంప్లీట్గా హాంకాంగ్ నుంచి వాళ్ళకి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆగిపోతున్నాయి. అయినా కానీ చైనా పట్టించుకోవట్లేదు. 2021 లోపల దాన్ని కబ్జా చేసుకోవాలనుకుంటున్నారు, చేస్తున్నారు. సో ఎటువంటి ప్రెషర్ వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉన్నది. అంటే ఎంతవరకు వెళ్తారన్నది మనం వేచి చూడాలి. వాళ్ళకి నిజంగా యుద్ధం దాకా తీసుకెళ్ళగలరా తెలియదు. అమెరికా కూడా దానికి సిద్ధంగా వాళ్ళు క్వాడ్ అని తయారు చేశారు. ట్రంప్ గారు రాకముందర దాన్ని ఏషియా పెసిఫిక్ థియేటర్ అంటారు. థియేటర్స్ కింద వాళ్ళు చూసుకునేవాళ్ళు మొత్తం భూభాగాన్ని. ఆయన వచ్చి దాన్ని ఇండో పెసిఫిక్ చేశారు ఆయన. ఇండో పసిఫిక్ అన్నాడు. సో అప్పుడు భారతదేశానికి ఆయన టెక్నాలజీ సప్లై చేయడం మొదలెట్టారు. సో భారతదేశము, ఇండియా, జపాన్, అమెరికా యుద్ధ విన్యాసాలు చేసాం, మనం నౌకా విన్యాసాలు చేసాం. ఇవన్నీ కూడాను ప్రిపరేషన్, రేపు చైనాని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి. సో అమెరికా భారతదేశం సౌత్ చైనా సీలో కీలకమైన పాత్ర పోషించాలని కోరుకుంటోంది. కానీ నేను ఇదివరకు చెప్పినట్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ, మనం స్టేటస్ కో దేశం మనది, అందుకే మనం వెళ్ళదలుచుకోలేదు. సో అన్నీ చూస్తున్నాం, కానీ మనకు ఉన్నటువంటి అవకాశాన్ని చేజార్చుకునేటువంటి ప్రమాదం మనకున్నది. ఆఫ్ఘనిస్తాన్లో మీరు రండి అని పిలుస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో మనం వెళ్ళట్లేదు. మనం కనుక ఇరాన్ తోటి మన ఆంక్షలు ఏదైతే విధించడం వల్ల మనం వాళ్ళ దగ్గర ఆయిల్ కొనడం మానేసామో అది తప్పిదం మనం చేసాము. అది చేయకుండా మనం కనుక వాళ్ళతో ఆయిల్ కొనుక్కొని ఉండింటే ఇరాన్ మన పక్షాన ఉండేది, చైనా హస్తగతం అయి ఉండేది కాదు. ఇప్పుడు చాబహార్ చైనాకి అప్పచెప్పే ప్రమాదం ఉన్నది. సో మన చేతిలో ఉందంటే కనుక చాబహార్ గుండా మనం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళగలిగితే మనకు ఎంట్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళామంటే తప్పకుండా పిఓజేకి వెనక్కి తీసుకునే అవకాశం ఉండేది మనకు. అది చేజార్చుకుంటున్నాం మనం, ఎందుకంటే స్టేటస్ కో, ఎవరిని టచ్ చేయకూడదు అన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ ముందు మారుతుందా మనకు తెలియదు. అమెరికా మాత్రం భారతదేశాన్ని ఒక కీలకమైన పాత్ర పోషించాలి అని కోరుతున్నారు వాళ్ళు.